దాచిన కిరీటము. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం శాంతి పరిపూర్ణమైన రాజధాని రాజ్యం. రాజు దేవేంద్ర మరియు రాణి ఆధిర వాక్చాతుర్యంతో మరియు సామరస్యంతో పరిపాలన సాగించేవారు. శాంతిని చేకూర్చే మాయాజాల కిరీటము వారి పాలనకు ప్రతీకగా ఉండేది. కాని ఒక అనూహ్యమైన రాత్రి రాజుకు విరోధిగా ఉన్న ఆయన సోదరుడు వీరన్ రాజభవనంలోకి దొంగిలించడానికి వచ్చి ఆ కిరీటాన్ని అపహరించాడు. కిరీటాన్ని కోల్పోవడంతో రాజ్యమంతా అశాంతితో అలజడిలోకి వెళ్లిపోయింది. శాంతిని తిరిగి తెచ్చేందుకు రాజు దేవేంద్ర మరియు రాణి ఆధిర ఆ కిరీటాన్ని వెతికేందుకు ప్రాణాంతక యాత్ర ప్రారంభించారు. ఒక పురాతన పటంతో మార్గనిర్దేశం చేసుకుంటూ వారు మాయామయమైన అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవిలో మొక్కలు స్వర్ణముగా మెరిసి ప్రతి అడుగు వారి ధైర్యానికి పరీక్షగా మారింది. తెలివి మరియు ధైర్యంతో వారు అడవి భ్రమలను అధిగమించి ముందుకు సాగారు. ఒక మాయ గుహ ప్రవేశంలో వారికి ఒక భయంకరమైన బంగారు పాము తారసపడింది. ఆ పాము వారిపై దాడి చేసేందుకు ముందుకొచ్చింది. కాని ఆధిర మెరుస్తున్న రత్నాన్ని ఉపయోగించి దానిని మట్టుపెట్టింది. ఆ సమయంలో రాజు దానిని ఓడించగలిగాడు. గుహలో ప్రవేశించిన వారు బంగారు సంపద మధ్య వీరన్ కిరీటాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నట్లు చూశారు. వీరన్ వారితో సవాల్ చేశాడు మరియు సోదరుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆధిర వీరన్ బలహీనత అయిన వెలుగును గమనించింది. ఆ రత్నాన్ని ఉపయోగించి వీరన్ను నిశస్త్రుడిని చేసింది. వారు ఆ కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వీరన్ వారి ధైర్యానికి భయపడి చీకటిలోకి పారిపోయాడు. కిరీటాన్ని తిరిగి తెచ్చిన తర్వాత రాజు మరియు రాణి మహల్కు చేరుకున్నారు. రాజ్యం అంతా సంబరాల్లో మునిగిపోయింది మరియు రాజురాణి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. మాయాజాల కిరీటాన్ని దాని స్థానంలో ఉంచిన తర్వాత రాజ్యం మళ్లీ శాంతితో మరియు సుఖ సమృద్ధిగా వికసించింది.